శతకోటి ప్రణామాలు. ఇక్కడికి అంటే నేను ఏ డిస్ట్రిక్ట్‌కి వెళ్ళినా కూడా, ఏ మందిరానికి వెళ్ళినా కూడా, ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్. బికాజ్ అక్కడ స్వామి వైభవం, స్వామి ఎంత చక్కగా అన్ని ప్లేసెస్‌లో కూడా, ఏ ప్లేస్‌లో చూసినా కూడా స్వామి ఎలా ఆయన సామ్రాజ్యాన్ని, ఆ ప్రేమ సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించారో, అది చూస్తూ ఉంటే అదొక డిఫరెంట్ ఫీలింగ్. సో టుడే ఇక్కడ ఖమ్మంలో ఇంతమందిని ఇక్కడ చూడడము, మీ అందరితోటి కూడా సంభాషించడము నాకొక ఇట్స్ అ బిగ్ బూన్ టు మీ. అండ్ ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ భగవాన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నా తెలుగు కొంచెం అంటే అంత బాగుండదు. ఐ విల్ ట్రై టు స్విచ్ ఇన్ బోత్ ద లాంగ్వేజెస్, ఎందుకంటే అందరికీ ఆల్మోస్ట్ ఇంగ్లీష్ అర్థం అవుతుంది. సో అప్పుడప్పుడు స్విచ్ అవుతాను, ఏమీ అనుకోకండి. ఓకే, వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్, మన నుంచి స్వామి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, మనం స్వామి ఆర్గనైజేషన్ లో ఎందుకు వచ్చాము అన్నట్టుగా ఆ పాయింట్స్ అన్ని కూడాను ఎంతో క్లుప్తంగా చక్కగా ప్రెసీ రైటింగ్ మనం ఎలా రాస్తామో అలాగా మొత్తం చెప్పారనమాట. కానీ నేను ఇప్పుడు లాంగ్ వేసే రాయాలి. ఓకే యా, జిల్లా వాసులే కాదు, ఏ జిల్లా వాసులైనా, స్టేట్ వాళ్ళైనా, ఇందా చెప్పారు ఎన్నో కంట్రీస్ లో స్వామి అవతార వైభవాన్ని మనము చూసాము అని. ఏ కంట్రీలోనైనా కూడాను, ఏ సమితిలోనైనా, ఎక్కడైనా కూడాను మనము స్వామి చెప్పిన వాక్యాలను ముందుకు తీసుకెళ్ళడానికి మన జీవితాలలో దానిని మనం అన్వయించడానికి ప్రయత్నించాం. సో మన జర్నీ విత్ భగవాన్, ఈ రోజు నేను మాట్లాడేది ఏదో కాదు, మన గురించి. అవర్ జర్నీ విత్ భగవాన్, అవర్ జర్నీ ఫ్రమ్ ఐ టు వి. నేను అన్న దగ్గర నుంచి మనము, మన సమాజము అన్న వరకు మన జర్నీ. ఆ జర్నీ ఏమిటి, మన జర్నీ ఎలా ఉండింది, మన అందరి జర్నీ ఎలా ఉంది అన్నది మనం కొంచెం పరిశీలించుకుంటూ, అలాగే ఇక్కడ యూత్ మెంబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా ఒక అవగాహన లాగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ విధంగా ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఈ గ్యాదరింగ్ లో? ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ఇక్కడ ఇద్దరు ముగ్గురు చేతులు ఇలా లేస్తున్నాయి. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? సగం మంది హ్యాపీగా ఉన్నారు, సగం మంది హ్యాపీగా లేరు. వాస్తవం. ఓకే, లెట్ us యాక్సెప్ట్ దట్. సో సగం మంది హ్యాపీగా ఉన్నారు, సగం మంది హ్యాపీగా లేరు. సో జీవితంలో మనందరం కూడాను, దిస్ ఇస్ అవర్ జర్నీ. ఓకే, ఇది యు ఆర్ లివింగ్ ఇన్ ద జర్నీ విత్ సాయి. సో అలా అనుకుంటూ నేను మాట్లాడేది మనం అన్వయించుకున్నాం. సో మనము ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ లైఫ్ లో, ఒక పడవలో ఎలాగైతే మనం వెళ్తూ ఉంటే ఆ సముద్రంలో ఎన్నో అలలు ఆ పడవని కొడుతూ ఉంటాయి, అలా మనము ఆ జీవన ప్రయాణం చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, ఎవరో ఒకళ్ళు వస్తారు, వచ్చి చెప్తారు, అయ్యో నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆ స్వామి వారు ఉన్నారు, ఈ స్వామి వారు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు అని చెప్పుకుంటూ వస్తారు. అప్పుడు మనం ఏమనుకుంటాము, వాళ్ళు మనకి ఏదో సొల్యూషన్ ఇస్తారు అని చెప్పేసి మనం అక్కడికి వెళ్తాం. అందరం వెళ్ళిన వాళ్ళమే, అర్థం చేసుకుందాం మనం. ఓకేనా, అలా వెళ్ళిన వాళ్ళమే. దాని తర్వాత ఏమవుతుంది అని అంటే, ఎవరో మనకి చెప్పారు పుట్టపర్తిలో స్వామి ఉన్నారు, పుట్టపర్తిలో స్వామి ఉన్నారు అని మనకి ఎవరో చెప్పారు. చెప్పిన తర్వాత మనకు కూడా ఎన్నో డౌట్లు ఉండినాయి. ఆ డౌట్లను క్లారిఫై చేసుకోవడానికి కొంతమంది వెళ్ళాము. ఆ డౌట్లు పక్కన పెట్టేసి స్వామి భగవంతుడే అని మనసులో ఒక హాఫ్ 3/4 మనం ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిన వాళ్ళము కూడా ఉన్నాము. సో ఏ విధంగానైతేనేముంది, ఈ సంసారంలో డోలలాడుతున్నాము కాబట్టి మనకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చినందుకు మనము భగవంతుని ఆశ్రయించాము, అక్కడికి వెళ్ళాము. అంటే అందరూ కష్టాలు వస్తేనే వెళ్తారా అంటే కాదు. కొంతమందికి పూర్వజన్మ వాసనల ప్రకారము భగవంతుని భక్తి, భగవంతుని చేరాలి అన్న చాలా స్ట్రాంగ్ కోరిక ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా భగవంతుడి వైపుకి మళ్ళుతారు. చాలా మటుకు ఎప్పుడైతే మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో లైఫ్ లో, అప్పుడే భగవంతుడి వైపుకి మన మైండ్ అనేది మళ్ళుతుంది. సో మన జీవితాలన్నీ అలాగే స్టార్ట్ అయ్యాయి ఇన్వేరియబుల్లీ. సో మనము పుట్టపర్తి చేరాము. పుట్టపర్తి చేరి భగవంతుడిని దర్శనం చేసుకున్నాం.
అందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళం, పెద్దవాళ్ళము, చిన్నవాళ్ళము అందరం కూడా చాలా కొద్ది మంది భగవంతుని దర్శనం చేసుకోలేదేమో అని నేను అనుకుంటాను. మోస్ట్ ఆఫ్ us have had the privilege of going and seeing భగవాన్, having స్పర్శన్, భగవంతుని స్పర్శన, దర్శనం, సంభాషణ అన్ని మనకు జరిగినవి. సో ఇలా మనం వెళ్ళాము, భగవంతుని దర్శించుకున్నాము. ఏవో కొంచెం మనం అక్కడ ఉంటాము, ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే స్వామిని చూడంగానే మర్చిపోతాం, మనకున్న బాధలన్నీ కూడాను మనము మర్చిపోతాము. మర్చిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, చాలా బాగుండింది అని చెప్పేసి మళ్ళీ మనము ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ మనము రూమ్ ఉండొచ్చు, షెడ్ ఉండొచ్చు, షెడ్ లేకపోయి ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, కానీ అవన్నీ మర్చిపోతాం. మర్చిపోయి భగవంతుడి సన్నిధిలో భగవంతుని దర్శించుకోవాలి, భగవంతుడు చెప్పేది వినాలి అన్న ఉత్సుకతతోటి మనము అక్కడ ఉంటాం. ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ మన జీవితాల్లో మనం పడిపోయి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమనుకుంటాము, అయ్యో నాకు ఇది లేదు, నాకు అది లేదు. మళ్ళీ మనము లేదు లేదు లేదు, కావాలి కావాలి కావాలి, ఇది కావాలి అన్న వలయంలో మళ్ళీ మనము చిక్కుకుపోతాం. అవునా? మళ్ళీ మనము చిక్కుకుపోతాం. చిక్కుకుపోయినప్పుడు ఏమవుతుంది, అన్హ్యాపీనెస్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం భగవంతుడి దగ్గర ఉన్నామో ఎంతో హ్యాపీగా ఉన్నాం, మనం ఇంటికి వచ్చేసిన తర్వాత మనకు అన్హ్యాపీనెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అనంటే, స్వామి ఏమన్నారు అంటే, నేను ఆనంద స్వరూపుణ్ణి, నేను హ్యాపీనెస్, ఐఎమ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యాపీనెస్. అంటే భగవంతుడు సచ్చిత్ ఆనంద స్వరూపుడు అని అంటాం. ఆయన ఆనందం పర్సోనిఫైడ్. సో ఆయన ఆనంద స్వరూపుడు అయినప్పుడు మనమందరం కూడా ఆనంద స్వరూపులమే అని స్వామి ఎన్నోసార్లు చెప్పారు. కానీ మనం రియలైజ్ అవ్వలేదు, ఆయన రియలైజ్ అయ్యారు. సో స్వామి ఏం చెప్తున్నారంటే, అయ్యో మీరు ఇంటికి వెళ్ళారా, మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీకు అలాగా అన్హ్యాపీనెస్ ఉందా, సరే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ అనే ప్లాట్ఫామ్ ని మీకు ఇస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, ఒక సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ అనేది నేను మీకు ఇస్తున్నాను అని స్వామి 1960s లోనే మనకి సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ అని స్టార్ట్ చేశారు. అందులో స్త్రీల పాత్ర, ఇందాక ఉమా చెప్పినట్టు, ఎప్పుడైనా కూడాను స్త్రీల పాత్ర చాలా ఎక్కువగానే ఉంది సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ లో. సో ఈ ఆర్గనైజేషన్ లో మనం అందరం చేరాం, నాతో సహా మీరందరూ కూడాను మనం ఈ ఆర్గనైజేషన్ లో చేరాం. చేరిన తర్వాత ఏమైంది, స్వామి ఉపన్యాసాలు, స్టడీ సర్కిల్స్, భజన్స్, సాధనలు ఇలాంటివన్నీ కూడాను మనం చేసుకుంటున్నాము. చేసుకున్న తరువాత మనం ఏంటి అనంటే, స్వామి ఏం చెప్పారు అనంటే, ఇవన్నీ మీకు ఏవైతే అలల్లాగా వస్తాయి జీవితంలో, అలల్లాగా వచ్చేవన్నీ కూడాను మీరు తట్టుకోవాలి. అంటే ఇప్పుడు స్వామి మిరకల్స్ అందరూ వింటారు. కొంతమంది ఏం చెప్తారు అనంటే, స్వామిని నమ్ముకొని కష్టాలన్నీ తీరిపోతాయి అని అంటారు. కొంతమందికి తీరుతాయి, అందరికీ తీరుతాయా చెప్పండి నాకు ఇక్కడ? అందరికీ తీరు. సో కష్టాలు తీర్చే స్వామియే మనకి కావాలా? కాదు. ఆనందాన్ని ఇచ్చే స్వామి మనకి కావాలి. ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇచ్చే స్వామి మనకు కావాలి. అవునా? సో స్వామి బోధనలు వినడం మొదలెట్టాం మనం, స్టడీ సర్కిల్స్ ని అటెండ్ చేయడం మొదలెట్టాం మనం. అప్పుడు మనం ఏం విన్నాము, స్వామి చెప్పారనమాట, కష్టమైన సుఖమైన. ఇప్పుడు కొంతమందికి మీరు అనొచ్చు, వాళ్ళ ఏమి సరిగ్గా స్వామి పదంలో నడవట్లేదు, అయినా వాళ్ళకి అంతా మంచి జరుగుతోంది, నేను ఎంత కరెక్ట్ గా అన్ని చేస్తున్నాను సాధనలో, నాకేమి కరెక్ట్ గా జరగట్లేదు. ఇది మనకి కామన్ క్వశ్చన్. సో ఇప్పుడు ఏంటి అనంటే, మన పూర్వజన్మ వాసనల ప్రకారము, మన పూర్వజన్మ సంస్కారాల ప్రకారము మన ప్లేట్ లో ఏముందో మనము అదే తింటాము. అంటే మన కర్మల ప్రకారము మనము అదే తింటాము. దానిని మనము యూ కెనాట్ డిస్ప్యూట్ దట్. కానీ స్వామి చెప్పేది ఏంటి, ఏది ఉన్నా ప్లేట్ లో, కాకరకాయ కూర ఉన్నా కూడా దాన్ని ఎలా రుచికరంగా వండడం అనేది మన లేడీస్ తెలుసు కదా, ఇవాళ లేడీస్ డే కదా. సో నాకు కాకరకాయని పెట్టినా కూడా భగవంతుడు నా ప్లేట్ లో నేను ఎంత రుచికరంగా వండి నేను తినగలను అన్నది నా నేర్పు, అది నా సాధన. సో ఏ కాయ పెట్టినా, నాకు పాయసం పెట్టినా, కాకరకాయ పెట్టినా నేను బాగా దానిని ఆస్వాదించగలను. అదే శ్రీకృష్ణుడు భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు, ద్వంద్వాలలో అంటే ద్వంద్వాలకి అతీతంగా ఉండాలి, సుఖం దుఃఖం రెండు కూడాను మనము ఈక్వల్ గా దానిని మనము చూడగలగాలి.
అది మనకి శ్రీకృష్ణ భగవంతుడు చెప్తున్నాడు. అదే చెప్తున్నారు స్వామి వచ్చి కూడా. స్వామి ఏం కొత్తది చెప్పట్లేదు. సో స్వామి ఏం చెప్తున్నారంటే మనకి మార్గాన్ని వేరేగా చూపించారు, కానీ కృష్ణ పరమాత్ముడు చెప్పిన దాన్ని కానీ రాముడు చెప్పిన దాన్ని కానీ ఏదైనా కూడాను అదే చెప్పుకొస్తున్నారు స్వామి మనకి. సో మనం ఏం చేసాం, ఈ స్టడీ సర్కిల్స్ కానీ స్వామి ఉపన్యాసాలు కానీ ఇన్ని ఏళ్లగా వింటూ వింటూ వచ్చాము కాబట్టి స్వామి చెప్పింది ఏంటి, సుఖమైన దుఃఖమైన నేనున్నాను నీతోటి. ఏమన్నారు స్వామి, నేనున్నాను నీతోటి, అది దాటే శక్తి నేను ఇస్తాను. అది మన నమ్మకం. స్వామి మీద నమ్మకం అంటే మనకేదో మన పిల్లలకి సీట్లు ఇస్తారని కానీ మన పిల్లలకి సంబంధాలు చూసి పెడతారని కాదు స్వామి మీద నమ్మకం. స్వామి నాకు ఏది ఇచ్చినా కూడా స్వామి నాతో ఉన్నారు అన్న నమ్మకం, అన్న విశ్వాసం, అది ఉంటే జీవితంలో ఆనందం ఉంటుంది, మనం హ్యాపీగా ఉంటాం. సో మనం ఏం చేసాము, ఆ స్టేజ్ లో మనం వెళ్ళాము స్వామి దగ్గర, ఇలాంటివన్నీ విన్నాం. వినిన తర్వాత సరిపోదు కదా, ఉమా కూడా చెప్పింది ఇందాక, యూ హ్యావ్ టు దానిని మనము ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి, ఒడ్డు మీద కూర్చున్నాం అనుకోండి, ఆ నది యొక్క లోతు మనకి తెలీదు కదా, నది యొక్క లోతు మనకు తెలియదు. మనం దాంట్లో ఈత నేర్చుకోవాలి, లేకపోతే దాన్ని డుక్కి కొట్టడానికి నేర్చుకోవాలి. అప్పుడే మనము ఆ చల్లదనాన్ని కానీ ఆ ఈత యొక్క హ్యాపీనెస్ కానీ మనము ఆనందించగలం. స్వామి చెప్తున్నారు, మనం ఫాలో అవ్వాలి కదా. స్వీట్ మన చేతిలో ఉంది, మైసూర్ పాక్ మన చేతిలో ఉంది, అది తింటే కదా మనకి దాని రుచి తెలిసేది. సో అందుకే మనం ఏం చేసాము, మనందరము కూడా, అంటే మనం ఫుల్ గా చేసామా 100% చేసామా అన్నది మనకే తెలియాలి. కానీ మనమందరం స్వామి పదంలో ఉన్నాము, సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ లో ఉన్నాము కాబట్టి మనము ఆ పాత్ లో నడవడం స్టార్ట్ చేసాము. మనం అందరం కూడా ఆ పాత్ లో నడవడం స్టార్ట్ చేసి ఏంటి అనంటే స్వామి ఏమంటారు అంటే, నీ కుండ నిండగా ఉంటే కానీ నువ్వు ఇంకొకళ్ళకి ఇవ్వలేవు. నీ కుండలోనే నీళ్లు లేదు, నీ కుండే ఎండిపోయింది, నువ్వు ఇంకొకళ్ళకి ఏమిస్తావు, నువ్వు ఇవ్వలేవు. స్వామి ఏం చెప్పారు, నేనున్నాను, ధైర్యంగా ఉండు, హ్యాపీగా ఉండు, అందరిలో కూడా భగవంతుడు ఉన్నాడు చూడు అని చెప్పారు స్వామి మనకి. అది మనం ప్రాక్టీస్ చేయాలి. నా కుండని నేను నిండగా నింపుకోవాలి అంటే స్వామి చెప్పినవన్నీ పాటిస్తూ, అప్పుడు నా దగ్గర ఏమొస్తుంది, ప్రేమ అన్నది నా కుండలో నిండుకొని ఉంటుందన్నమాట. ఆ ప్రేమ ఎప్పుడైతే నేను నిండుగా నింపుకుంటానో అది బయటికి పొర్లి సమాజంలోకి వెళ్ళాలి. అది న్యాచురల్ గా బయటికి వచ్చి సమాజంలోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు సేవ అన్నది అవుతుంది. వాట్ ఇస్ సేవ? సేవ ఇస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఫ్రమ్ వన్ ఇండివిజువల్ టు ఎవ్రీబడి ఇన్ ద సొసైటీ. సో సేవ అనేది ప్రేమయే. ఇంకో విధంగా ఆలోచిస్తే సేవ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రేమ. సో మనలో ఉన్న ప్రేమతత్వాన్ని, మనం పెంచుకున్నటువంటి ప్రేమతత్వాన్ని మనము అందరికీ పంచిపెట్టాలి అన్న ఉద్దేశంతో మనము సమాజ సేవలోకి దిగాము. మనం స్వామి ఇచ్చిన ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుంటూ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ ద్వారా మన కుండను నింపుకుంటూ ఇంకొకళ్ళకి కూడా హ్యాపీనెస్ ని మనము ఇవ్వడానికి సెల్ఫ్లెస్ గా మనము ట్రై చేసాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది అని అంటే స్వామి మనకి ఇంకొకటి కూడా చెప్పారు, ఏ విధంగా సేవ చేయాలి. మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనము కోపం కూడా వస్తుంటుంది, పైనుంచి మేము అడుగుతుంటాం కదా, పిక్చర్స్ పంపించండి, ఎంతమంది చేశారు సేవలు, ఎప్పుడు చేశారు, ఇంకా ఎంతమంది వస్తున్నారు ప్రశాంతి నిలయానికి, రిపోర్ట్ పంపించండి, ఇలాంటివన్నీ మీకు పైనుంచి వస్తూ ఉంటాయి. అప్పుడు మీకు కొంచెం ఇరిటేషన్ కూడా వస్తూ ఉంటుంది. ఓకే, ఆర్గనైజేషన్ పరంగా కొన్ని అనివార్యం కాబట్టి మేము అడగాల్సి వస్తుంది, మీరు ఇవ్వాల్సి వస్తుంది, దట్ ఈస్ ఫర్ ఎ పర్పస్. కానీ పాయింట్ ఏంటి అంటే స్వామి ఏం చెప్పారు, ఇట్ ఈస్ నాట్ ద క్వాంటిటీ విచ్ ఇస్ ఇంపార్టెంట్, బట్ ద క్వాలిటీ ఆఫ్ ద సేవ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ ఆఫ్ సేవ ఏంటి అని అంటే, మనము ఏ సేవ చేసినా, ఇప్పుడు నా కుండ నిండింది, నాకు ప్రేమ ప్రవహిస్తోంది అని అంటే, నేను ఇంకొకళ్ళది చూసి అయ్యో పాపం వీళ్ళకి అన్నం లేదే అని నారాయణ సేవ చెయ్యాలి. అయ్యో వీళ్ళకి కొంచెం రిలేషన్షిప్స్ ఇష్యూస్ ఉన్నాయి, వీళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ చేయాలి, లేకపోతే వీళ్ళకి ఇంకేదో ప్రాబ్లం ఉంది, నేను దానిని అడ్రస్ చేయాలి అని నువ్వు ఆ ప్రేమతత్వంతో వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తావు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, ఒక స్విచ్, ఇప్పుడు మనకి స్విచ్ ఉంది కదా, స్విచ్ చేస్తేనే కరెంటు ఫ్లో అవుతుంది.
సో ప్రేమ అనే స్విచ్, అందరిలో భగవంతుడు ఉన్నాడు అన్న నమ్మకం అనే స్విచ్, అందరిలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి నేను ప్రేమతో మెలగాలి, ఆ థాట్ అనేది మనలో ఎప్పుడైతే ఉంటుందో, దాట్ ఈస్ ద స్విచ్ అండ్ ద కనెక్షన్ బిట్వీన్ అస్ అండ్ భగవాన్. ఆ స్విచ్, ఆ కనెక్షన్ ఉంటేనే మనము ఛార్జింగ్ అవుతూ ఉంటాం. సో వాట్ ఈస్ ద ఛార్జింగ్ ప్రాసెస్? ద ప్రాసెస్ ఇస్ టు బి కనెక్టెడ్ విత్ భగవాన్. సో ఈ విధంగా మనము కనెక్ట్ అవ్వలేదనుకోండి, మీరు ఏం చేసినా కూడా అది ఎన్జిఓస్ చేసేటువంటి ఒక యాక్టివిటీలా టిక్ మార్క్ అయిపోతుంది. కానీ మన సెల్ఫ్ సాధన, మన పురోగతి, లేకపోతే మనము ఇంకొంచెం ఆనందం పొందడం అన్నది జరగదు. మీరు ఇంకొకరికి చేస్తే కూడా మళ్ళీ వాళ్ళకి ఆనందం రాదు, మనకి ఆనందం రాదు. సో ఎప్పుడైతే కనెక్షన్ మనం పెట్టుకుంటామో భగవంతుడితోనే చేస్తున్నాను, భగవంతుడికి చేస్తున్నాను, నాకు హ్యాపీగా ఉంది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, అప్పుడే మనం ఛార్జింగ్ అవుతూ ఉంటాము, రీఛార్జ్ అవుతూ ఉంటాము. సో దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ వై భగవాన్ హ్యాస్ టోల్డ్ టు అస్, ప్రతిసారి కూడా మనం చేసే క్వాలిటీ ఇంపార్టెంట్, నాట్ ద క్వాంటిటీ. సో ఈ విధంగా మనము ఈ అర్థం చేసుకుంటూ, స్వామి చెప్పేది అర్థం చేసుకుంటూ మనం సేవలు చేస్తున్నాము. చేస్తూ ఎన్నో దశాబ్దాలు గడిచాయి. ఎన్నో దశాబ్దాలు గడిచిన తరువాత ఇప్పుడు మనం ఎక్కడున్నామో, శ్రీ సత్యసాయి శత జయంతోత్సవాలు, పరబ్రహ్మోత్సవాలు అన్నటువంటి గడప మీద నించొని ఉన్నాము. ఇంకొక 20 రోజుల్లో మనం స్వామి శత జయంతోత్సవాల్లోకి మనం అడుగు పెట్టబోతున్నాము. సో ఈ అడుగు పెట్టే కాలంలో మనం ఆలోచించాల్సింది ఏమిటి అనంటే, నా కుండ ఎంతగా నిండి ఉంది, నా స్విచ్ కనెక్షన్ ఎంత బలంగా ఉంది స్వామితో. ఈ 2 క్వశ్చన్స్ మనము డెఫినెట్లీ వీఆర్ హ్యావింగ్ కనెక్షన్ విత్ గాడ్, డెఫినెట్లీ వీ హ్యావ్ లవ్ ఇన్ అవర్ హార్ట్. కానీ టు వాట్ ఎక్స్టెంట్, ఎంతవరకు నిండి ఉంది, ఎంత స్ట్రాంగ్ గా నా కనెక్షన్ ఉంది, ఎంత స్ట్రాంగ్. యూత్ కూడా కూర్చుని ఉన్నారు. సో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ దెమ్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, ఎందుకంటే మనకి చాలా క్వశ్చన్స్ వస్తాయి. సేవ అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, ఇదేంటి లవ్ వాల్ సర్వాల్ అంటారు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి అంటే ఎలా పాసిబుల్ అవుతుంది అని ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనకి వస్తాయి. దానికి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అన్నది సెల్ఫ్ లవ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. లవింగ్ యువర్ సెల్ఫ్ అంటే నీకు నువ్వు చాలా చాలా నచ్చాలి, నీవంటే నీకు అంత ఇష్టం అవ్వాలి. దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. నీకు నువ్వే ఇష్టం అవ్వకపోతే నువ్వు ఇంకొకరికి వెళ్ళి ఏం చేస్తావు చెప్పు? ఎంతమంది ఈ గ్యాదరింగ్ లో నాకేమీ రాదు, నా బతుకింతే, నా గురించి ఎవరికి తెలుసు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఎంతమందికి వచ్చి ఉంటాయి ఈ గ్యాదరింగ్ లో? లెట్ us బి వెరీ ఫ్రాంక్, చేతులు ఎత్తుదాం. నేను ఇక్కడ ఖమ్మంలో ఈ కార్నర్ లో ఈ పేటలో ఉన్నాను, నా గురించి ఎవరికి తెలుసు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనకు వస్తాయా లేదా? వస్తాయి. సో దీనికి స్వామి లిటరేచర్ లోంచి అన్వయించుకుని మనం చెప్పుకునేది ఏంటి అంటే, ఎస్పెషలీ ఫర్ ది యంగ్స్టర్స్, సెల్ఫ్ లవ్ అని ఎప్పుడైతే మనం చెప్పామో, నాకు నేను ఎంతో ఇష్టం అవ్వాలి. ఎందుకంటే నీ పేరేంటమ్మా? నీ పేరు నవ్య. ఈ గ్యాదరింగ్ లో కొంచెం ఆన్సర్ చేయాలండి. లేరు. పద్మావతి లాగా ఎవరైనా ఉన్నారా ఈ గ్యాదరింగ్ లో? లేరు. సో భగవంతుడు ఎంతో కేర్ఫుల్ గా, ఎంతో కష్టపడి నవ్య లాంటి మనిషిని సృష్టించాడు. ఎంతో కష్టపడి పద్మావతి లాంటి మనిషిని సృష్టించాడు. అంటే ఈ ప్రపంచంలో ఇంకో పద్మావతి ఉండదు, అలాంటి ఫిగర్ని ఇచ్చేశాడు. ఈ ప్రపంచంలో ఇంకో నవ్య ఉండదు, అంత యునీక్, ద వర్డ్ ఇస్ యునీక్, అంత యునీక్ గా నవ్యాన్ని క్రియేట్ చేశాడు. సో భగవంతుడే అంత కేర్ తీసుకుని నవ్యాని పద్మావతిని క్రియేట్ చేస్తే, నాకు నువ్వు తెలుసా లేదా ఏంటి? భగవంతుడికి నువ్వు తెలుసు. దట్ ఈస్ వేర్ ద కనెక్షన్ స్టార్ట్స్. దాట్ ఈస్ ద కనెక్షన్. మనం ఇప్పుడు భగవంతుడితో సంబంధం అని అంటే ఎవరికి అర్థం అవుతుంది? పిల్లలకి అర్థం అవుతుందా? పిల్లలకి అర్థం అవ్వదు. సో భగవంతుడితోటి సంబంధం అంటే ఏమిటి అని అంటే, నా ఉనికి ఎలా వచ్చింది? నాకు భగవంతుడు నన్ను సృష్టిస్తేనే ఇంత యునిక్ గా నేను ఇక్కడ పుట్టాను. నన్ను ఏ పరిసరాల్లో పుట్టించాడో ఆ పరిసరాల్లో నేను ఒక మంచి పువ్వులాగా వికసిస్తాను అని భగవంతుడికి విశ్వాసం ఉంది. అందుకే నిన్ను అక్కడ పుట్టించాడు.
మీకు ఎన్నో కష్టాలు ఉంటుండొచ్చమ్మా, కానీ భగవంతుడు మీకు ఎందుకు ఆ కష్టాలు ఇచ్చాడు అంటే ఆ కష్టాలని దాటుకుని మీరు ముందుకు వెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలను కూడా ఇచ్చాడు. అందుకే మీకు, అంటే మీరంటే మీరు కాదు, అందుకే మీకు ఆ కష్టాలను ఇచ్చాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే సెల్ఫ్ లవ్, యూ విల్ స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మవిశ్వాసం అని అంటాం. ఆత్మవిశ్వాసం ఎప్పుడు వస్తుంది? నాతో ఎవరన్నా ఉన్నారా, నాకు కనెక్షన్ ఏమిటి అన్నది క్లారిటీ వచ్చేసింది. భగవంతుడే నాతో ఉన్నప్పుడు నాకు ఆత్మవిశ్వాసానికి కొరత ఏమిటి? సో దిస్ ఇస్ వాట్ ఐ టెల్ మోస్ట్ ఆఫ్ మై స్కిల్ డెవలప్మెంట్ ట్రైనీస్ ఇన్ ఎవ్రీ ప్రోగ్రామ్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా మనకి న్యూనతా భావాలు అనేది ఉండకూడదు. సెల్ఫ్ డిఫీట్, అంటే సెల్ఫ్ డిఫీటింగ్ యాటిట్యూడ్స్ అనేవి మనకి ఉండకూడదు. అందుకే మనము యునీక్ అన్నది మనం ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేసుకుంటామో, సెల్ఫ్ లవ్ అనేది మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, అప్పుడు నవ్య ఏమనుకోవాలి? అరే భగవంతుడు నన్ను ఇంత బాగా చేయించాడే, ఇంత బాగా సృష్టించాడు, నా మీద ఆయనకు అంత నమ్మకం ఉంది, అరే నేను ఇప్పుడు భగవంతుడికి చూపిస్తాను, నేను ఎంత బెస్ట్ నవ్యానై చూపిస్తాను భగవంతుడికి అని నవ్య అనుకుంటది. నవ్య విల్ నాట్ థింక్ అదేంటి పద్మావతి లాగా అవ్వాలి, పద్మావతికి 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది, నాకు 2 బెడ్రూమ్ ఫ్లాట్ లేదు, పద్మావతి వాళ్ళకి ఒక కార్ వచ్చేసింది, నాకు కార్ రాలేదు, ఇట్లా అనుకోకూడదు. నవ్య ఏమనుకోవాలి? నవ్య నేను బెస్ట్ నవ్య అవ్వాలి. ఏమన్నా అవ్వచ్చు, నువ్వు పద్మావతిని దాటిపోవచ్చు, పద్మావతిని దాటకపోవచ్చు. టూ థింగ్స్ వీ హ్యావ్ టు బి ఇంపార్టెంట్. దాటచ్చు, దాటకపోవచ్చు, కానీ నేను బెస్ట్ నవ్యాన్ని అవుతాను, నేను బెస్ట్ పద్మావతిని అవుతాను. ఎప్పుడైతే అది ఉందో కాంపిటీషన్ ఎక్కడుందమ్మా? మనం పొద్దుస్తమానం ఇంకోళ్ళతో కంపేర్ చేసుకుంటున్నాము, పెద్దవాళ్ళమైనా చిన్నవాళ్ళమైనా ఇంకొకరితో కంపేర్ చేస్తున్నాము. మనకున్నది మనం ఆలోచించుకోవట్లేదు. ఎవరికో ఏదో వచ్చేసింది, మనం అలా వెళ్ళిపోవాలి, మనం అలా తయారైపోవాలి, మనం అది తెచ్చేసుకోవాలి అని అనుకుంటున్నాం. అందుకే మనకి అన్హ్యాపీనెస్ వస్తుంది. ఎస్పెషలీ ద యూత్ హూ ఆర్ సిట్టింగ్ ఇన్ దిస్ గ్యాదరింగ్, ఇది మటుకు ఆలోచించుకోవాలి. వి షుడ్ ఆల్వేస్ ఆపరేట్. అంటే నేను లవ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాను. అంటే ఎప్పుడైతే నేను అనుకుంటాను అనమాట, ఇప్పుడు నవ్య ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అయ్యే నాకు ఈ బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి, ఇవి ఉండకూడదు, ఇవి లేకపోతే ఇంకెంత మంచి నవ్యాన్ని అవుతాను అని అనుకోవాలి. పద్మావతి కూడా అలాగే అనుకోవాలి, అయ్యో నాకు ఈ బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి, ఈ బ్యాడ్ క్వాలిటీస్ ఉండకూడదు, నేను బెస్ట్ పద్మావతి అవ్వాలంటే అవన్నీ వెళ్ళిపోవాలి. అవునా? సో అలా ఎప్పుడైతే అనుకుంటారో యూ విల్ బికమ్ ద బెస్ట్ ఇండివిజువల్స్ వాట్ గాడ్ హ్యాస్ డిజైన్డ్ యూ ఫార్. సో ప్రతి ఒక్కరు వాళ్ళకే పోటీ, కానీ ఇంకొకళ్ళతో పోటీ లేదు. అప్పుడు ప్రేమ ఎందుకు రాదు చెప్పండి? ఇప్పుడు పక్క వాళ్ళకి నేను నేర్పిస్తే వాళ్ళు జాకెట్ల డిమాండ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అని నేను నేర్పించను. నేను అసలు జాకెట్ కుట్టడం నేర్పించను ఆవిడకి. 6 నెలలు వస్తారు వాళ్ళు, 6 నెలలు వచ్చినా కూడా నేను ఉక్సులు కుట్టమ్మా, కాజాలు కుట్టమ్మా అని నేను చెప్తూ ఉంటాను. కట్టింగ్లు నేర్పించను, మెలకువలు నేర్పించను, ఏమీ నేర్పించను. ఎందుకంటే నాది పోతుంది, నా గిరాకీ పోతుంది. దిస్ ఇస్ వెరీ కామన్. అందుకే మనము వీ షుడ్ ఆపరేట్ ఫ్రమ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ సఫిషియన్సీ. సఫిషియన్సీ అని అంటే అందరికీ భగవంతుడు కావలసినంత పెట్టాడు. ఈ లోకంలో తక్కువేమీ పెట్టలేదు. ఇంత కష్టపడి ఒక నవ్యాని, ఒక పద్మావతిని, ఎక్స్ నంబర్ ఆఫ్ పీపుల్ ని తయారు చేసి భగవంతుడికి పంపించినప్పుడు మీరు ముందుకు వెళ్ళడానికి కావాల్సింది పెట్టుండడా? పెడతాడు. ఒకళ్ళకి హెల్ప్ చేసినంత మాత్రాన మనది తగ్గిపోతే అది ప్రేమయే కాదు. సో ఎప్పుడైతే నీకు కాంపిటీషన్ ఉంటుందో అప్పుడు ప్రేమకి ప్రాబ్లం ఉండదు. చేసుకో, నాకు వచ్చేది నాకు వస్తుంది అలా అనుకోవాలి. సో ఒక కేక్ ఉందనుకోండి, ఆ కేక్ లో ఎన్నో పీసెస్ కట్ చేస్తాం కదా. సో ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యో నా పీస్ ఇంతమంది అయిపోయారే, ఇంతమంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మనకి కేక్ కటింగ్ కూడా ఉన్నట్టుంది ఈ రోజు. సో ఇంత పెద్ద కేక్ ఉందే ఇక్కడ, నాకెంత వస్తుందో, అయ్యో బాబోయ్ వాళ్ళు లాగేసుకున్నారు, నాకెంత వస్తుందో. ఆ ప్రిన్సిపల్ నుంచి మనము ఆపరేట్ చేయకూడదు. ఎంత చిన్న కేక్ ఉన్నా ఏదున్నా నాకు వచ్చేది నాకు వస్తుంది. ఎస్పెషలీ ద యూత్, యు ఆర్ ద వన్స్ హు ఆర్ గోయింగ్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్. ఇక్కడ యంగ్స్టర్స్ ఉన్నారు కొంతమంది. సో వాళ్ళకి చెప్పేది ఏంటి అని అంటే, operate always from a principle of sufficiency, always help people, it will come back to you. So this is what is not sitting on the bank of the river.
రివర్ లోకి దిగాలి అంటే హెల్ప్ చేయాలి. అంటే మీకు అనిపిస్తుండొచ్చు, పోతుంది నేను ఒకటికి అట్టిపండు ఇస్తున్నాను, నాది పోతోంది అని అనిపిస్తుంది. స్టార్టింగ్ లో అనిపిస్తుంది, కానీ దానిని దాటాలి. మనం చేస్తూ ఉంటే దానిని కూడా మనం దాటుతాము. మనం దానిలోని ఆనందాన్ని కూడా మనము అనుభవిస్తాం. సో ఇవాళ మనం లేడీస్ డే సందర్భంగా ఇప్పుడు స్త్రీలు, షీఈ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ 3 శక్తులు కూడాను మన స్త్రీలలో చాలా ఎక్కువగా ఉంటాయి అని స్వామి కూడా చెప్పారు. సో ఇంత శక్తి, ఇప్పుడు ఇందాక ఉమా అనేది అన్ని చోట్ల మనం లేడీసే ఎక్కువ అని, కొంచెం అమెండ్మెంట్ చేస్తున్నాం దానికి. పురుషులకు ఉండే శక్తి వేరు, లేడీస్ కి ఉండే శక్తి వేరు. There is no comparison between a man and woman. So women has to become the best woman and man has to become the best man. So that is the only thing here. So ఎప్పుడు కూడా మనము మీకు అంటే స్వతహాగా దేవుడు మనకి కొంచెం ఎక్కువగా పేషెన్స్ కానీ ఓర్పు కానీ ఇలాంటివన్నీ ఇచ్చాడు. సో అవి మనకి ఏంటి పాజిటివ్ పాయింట్స్ అని మనం ఆలోచించుకొని ఆ పాజిటివ్ పాయింట్స్ మీద మనం ముందుకెళ్ళడానికి మనము ట్రై చేయాలి. సో ఆ విధంగా ఎప్పుడైతే స్త్రీ ఆలోచిస్తుందో, ఐ సెడ్ లవ్ వి షుడ్ స్టార్ట్ విత్ ద సెల్ఫ్ లవ్ అని అన్నాం కదా. సో ఎప్పుడైతే మనము లవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తామో, సమాజాన్ని ప్రేమించడం కష్టం కాదు, సమాజంతో షేర్ చేసుకోవడం కష్టం కాదు, మన కనెక్షన్ విత్ గాడ్ కూడా మనకి అలాగా వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటి అని అంటే, మనము ఈ కనెక్షన్ ని ఎలా దానిని మనము పెట్టుకోవాలి. యు మైట్ థింక్ ఇన్ని పనులు చేస్తూ ఉంటాము, ఎప్పుడు భగవద్ నామాన్ని మనం ఎలా చేస్తాము అనేసి. మనమందరం ఆడవాళ్ళమే కదా, నేను ఆడవాళ్ళ ఎగ్జాంపులే తీసుకుంటాను. మనకు ఇంట్లో చిన్న పిల్లవాడు ఉన్నాడు, క్రేడిల్ అదే ఉయ్యాల్లో పడుకొని ఉన్నాడు. ఉయ్యాల్లో పడుకొని ఉన్నప్పుడు మీరు అక్కడే పక్కన కూర్చోరు కదా, వేరే పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు కదా. తర్వాత వచ్చేసి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటారు, లేకపోతే ఎప్పుడూ చూసుకుంటూ ఉంటారు. అంటే తల్లి ఏ పని చేసుకుంటున్నా కూడా క్రేడిల్లో ఉన్న పిల్లవాడిని కంటిన్యూస్ గా కనిపెట్టుకుంటూనే ఉంటుంది. సో అలాగే ఏ పని చేస్తున్నా కూడా ఎప్పుడైతే నీకు కన్విక్షన్ ఉంటుంది, భగవంతుడు నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్, ఆ పిల్లవాడు చాలా ఇంపార్టెంటే కదా మీకు, అందుకే మీరు కన్నేసి చూస్తున్నారు, అవునా? ఎప్పుడైతే భగవంతుడు మీ లైఫ్ లో అంత ఇంపార్టెంట్ అవుతాడో అది మనకు అర్థం అవుతుంది, స్లోగా వస్తుంది. సో అప్పుడు మనం కంటిన్యూస్ గా భగవంతుడిని ధ్యానిస్తూనే మిగతా పనులన్నీ కూడా చేసుకుంటాం. ఇప్పుడు ఇవాళ ఉమా ఏదో మీటింగ్కి వెళ్ళిందే అనుకుందాం, అక్కడ వెళ్తుంది, రకరకాల వాళ్ళు ఉంటారు, కానీ తనకి ఓపిక, నేర్పు, ఓర్పు అన్ని రావాలి అంటే, అయ్యో ఇతను కూడా భగవంతుడే, పోనీలే, అతని వ్యూ పాయింట్ అది, నా వ్యూ పాయింట్ ఇది, నా దృక్పథం ఇది, ఆయన దృక్పథం అది అనేసి మనం వదిలేస్తాం. అంటే ఎప్పుడైతే భగవంతుడు మనతో జోడించి ఉంటాడో కరెక్ట్ టైంలో మనకి అది స్ఫురిస్తుంది, ఆ స్ఫురించి భగవంతుడు వాళ్ళల్లో కూడా ఉన్నారు అని వస్తుంది. ఎప్పుడైతే ఇప్పుడు నీవు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం మనం, వాళ్ళకి వాళ్ళు ఇంపార్టెంట్ కదా, అంతే కదా. సో నీతో అగ్రీ అవ్వట్లేదు వాళ్ళు, అంతే. సో వాళ్ళ ప్లేస్ వాళ్ళది, నీ ప్లేస్ నీది, వాళ్ళ దృక్పథం వాళ్ళది, నా దృక్పథం నాది అన్నప్పుడు కోపం రాదు, వాళ్ళ మీద ఒక డిఫరెంట్ జడ్జ్మెంట్ చేయం, వాళ్ళు అంతేలే వీళ్ళు ఇంతేలే. చాలా కామన్. మనం ఆల్రెడీ ఏం చేస్తాము, ఒక సమూహంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కేటగిరీస్ లోకి వేసేస్తాం. ఓకే, వీళ్ళు లాంటి వాళ్ళు, వీళ్ళు గొప్ప వాళ్ళు, వీళ్ళు డబ్బున్నోళ్ళు, వీళ్ళు పనిచేసే వాళ్ళు, వీళ్ళు పురమాయించే వాళ్ళు. చేసేస్తామా లేదా? సో ఆ జడ్జ్మెంట్స్ అనేవి రాకూడదు. ఆ జడ్జ్మెంట్స్ రాకుండా మనము ఒకళ్ళని చూసాము అనంటే, జస్ట్ ఆయనలో భగవంతుడు ఉన్నాడు, ఆయన ఎంత చక్కగా పురమాయిస్తున్నారండి అని అనండి. ఎంత చక్కగా పురమాయిస్తారండి మీరు ఎంత చక్కగా సేవ చేస్తారండి అని అనండి. సో సెలిబ్రేట్ ద డైవర్సిటీ. అందరిలో ఉన్నటువంటి డైవర్సిటీ అంటే డిఫరెంట్ గా ఏదైతే ఉందో, వీ హ్యావ్ టు సెలిబ్రేట్ దట్ డైవర్సిటీ. ఆన్ ద యాన్యువల్ ఆఫ్ శతజయంతోత్సవాలు జరుపుకునేటప్పుడు మనము ఈ జర్నీ ఆఫ్ ఐ టు వి అనే జర్నీలో మనం ఎప్పుడైతే వెళ్తున్నామో, దీనిని ఇంకొంచెం బాగా చేయాలి అని అంటే మనము ఇంకొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను అన్ని చేశానా లేదా, నేను ఇంకా కొంచెం బాగుపడచ్చా అని ఇది మనము ఎప్పుడు కూడాను ఆలోచించాలి. రమణ మహర్షి అన్నారంట, ఒక అబ్బాయిని పిలిచేసి అక్కడ దోశలు ఇచ్చారంట. 3 దోశలు ఇచ్చేసి
ఇంకేదో ఏదో చెప్పారనమాట. నన్ను చూస్తూ లేకపోతే ఏదేదో చూస్తూ ఈ దోస తినాలి. ఈ దోస తినాలి కానీ నన్ను చూస్తూనే తినాలి అని చెప్పి. నేను ఎప్పుడైతే టప్ అని శబ్దం ఇస్తానో అప్పుడు నువ్వు ఆపేయాలి. అంటే ఈ అబ్బాయి ఎంత కేర్‌ఫుల్ గా అంటే ఆ శబ్దం ఎప్పుడొస్తదో అని ఆలోచిస్తూ అది తింటున్నాడు. ఇలాగే ఇందాక ఇచ్చిన పిల్లవాడి ఎగ్జాంపుల్ లాగే ఇది కూడా అంతే. సో మనం పనులు చేసుకుంటూనే మనం అంత అవేర్‌నెస్ తోటి భగవంతుడు ఉన్నాడు నాతోటి అన్న అవేర్‌నెస్ తోటి ఎప్పుడైతే మనము పనుల్లో దిగుతామో ప్రేమ డెఫినెట్ గా వస్తుంది, సేవలాగా మారుతుంది, మన కనెక్షన్ విత్ భగవాన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ జర్నీ ఆఫ్ ఐ టు వీలో ఉన్నదంతా ఏంటి అని అంటే భగవంతుడి మీద విశ్వాసం పెంచుకోవడం. భగవంతుడి మీద విశ్వాసం పెంచుకోవాలంటే ఫస్ట్ మన మీద మనం విశ్వాసం పెంచుకోవాలి. మన మీద మనం విశ్వాసం పెంచుకోవాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి. అప్పుడే మనము ఇంకొకళ్ళని ప్రేమించగలము. సో ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ కొంతమంది అంటారు, స్వామి శత జయంతోత్సవాలు నేనేమి ఇవ్వగలను స్వామికి? వాట్ కెన్ ఐ గివ్ టు భగవాన్ ఆర్ వాట్ కెన్ ఐ ఆస్క్ ఫ్రమ్ భగవాన్ అంటే ఇక్కడ అదేమీ లేదు. మనం చెయ్యాల్సిందంతా స్వామికి థ్యాంక్ యూ చెప్పుకోవడం. స్వామి నేను ఎంత కనెక్షన్ పెట్టుకున్నానో నాకు తెలియదు, కానీ ఇన్ని రోజులు నన్ను మందిరంలోకి రాణిస్తున్నావు, నన్ను మందిరంలోని యాక్టివిటీస్ చేయనిస్తున్నావు, దానికి ధన్యవాదాలు. నాకు కనెక్షన్ ని ఇంకొంచెం పెంచుకునేటట్టు చేయండి స్వామి అని మనము చెప్పాల్సింది స్వామికి. అది సో ఆ గ్రాటిట్యూడ్ తోటి మనం ఎప్పుడైతే స్వామికి చెప్తామో స్వామి విల్ డెఫినెట్లీ సీ హౌ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ అవర్ ఇది. ఇంకోటి ఏంటి అని అంటే చాలా మంది మేము అనుకుంటుండొచ్చు మేము ఇది చేస్తామో లేదా అది చేస్తామో అలా అని. అలా కాదు. సేవకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు స్వామి. మీరు ఎంతో పర్సనల్ సాధనాలు చేస్తూ ఉండొచ్చు, లేకపోతే భజనలు కానీ అవన్నీ చేస్తుండొచ్చు, కానీ ఎప్పుడైతే మనం సమాజంలో దిగి సేవ చేస్తామో అప్పుడే మనలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నీలోని నెగటివ్ క్వాలిటీస్ ని ఛాలెంజ్ చేసే ఇది ఎప్పుడు వస్తుంది? ఆ సిచ్యువేషన్ నువ్వు ఇంకొకరితో మెలిగినప్పుడే నీకు ఆ సిచ్యువేషన్ వస్తుంది. సో సేవ ఎందుకు చెప్పారు స్వామి అంటే మనలోని బ్యాడ్ క్వాలిటీస్ అన్ని పోవడానికి ఒకటే ఒక మార్గం సేవ. అందుకే సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ అని అన్నారు, సత్యసాయి భజన్ ఆర్గనైజేషన్ అని అనలేదు. భజనకి ప్రాముఖ్యత ఇచ్చారు, నో డౌట్, బట్ హీ హాస్ ఆల్వేస్ సెడ్ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్. ఇంకొకటి ఏంటి అంటే నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది, వేరే విధంగా అనుకోకపోతే నేను ఒకటి చెప్తాను. నేను చైనా నుంచి వాపస్ వచ్చానండి ఆల్మోస్ట్ 9 years ago. అక్కడ సత్యసాయి సెంటర్ లో ఒక ఇస్ దేర్ టైమ్ ఎనీ 5 minutes? 5 minutes ఇస్ ఫైన్. సో అక్కడ సత్యసాయి సెంటర్ లో ఒక 3 ఏళ్లుగా నేను అక్కడ మంచిగా చక్కగా అంటే ఐ వాజ్ టోటలీ ఇమ్మర్స్డ్ అనమాట. అక్కడ ఏమి పాలిటిక్స్ లేవు, ఏం లేవు, చక్కగా ఎన్నో సేవలు చేసుకున్నాం. అన్ని స్వామికి దగ్గర అవ్వడం అంటే నాకు అప్పుడే అని చాలా అనిపించింది అనమాట డ్యూరింగ్ దట్ టైం. తర్వాత ఏమైంది అంటే ఇండియాకి వచ్చేసాము. ఇండియాకి వచ్చిన తర్వాత మా బాబు ఇక్కడ జాయిన్ అయ్యాడు స్కూల్లో, మా ఆయన వేరే కంట్రీలో జాబ్ చేస్తున్నారు అప్పటికి. సో నాకు మా అమ్మ వాళ్ళకి కొంచెం బాగోలేదు అప్పుడు పేరెంట్స్ కి. సో ఈ బాధ్యతలన్నీ చూసుకునేటప్పుడు స్వామికి సేవకి వెళ్ళడానికి నాకు అంత టైం ఉండేది కాదు. కానీ మైండ్ లో ఉందన్నమాట, చెయ్యాలి, స్వామికి సేవ చేయట్లేదు అనేసి. అలాగే బర్త్డే వచ్చింది. స్వామి బర్త్డే వచ్చినప్పుడు మా అమ్మ నిందనమాట, ఏంటి స్వామి బర్త్డే కదా, దర్శనం చేసుకొని రావాలి కదా, ప్రసాదం తీసుకొని రా అని చెప్పి. నాకైతే అసలు ఇప్పుడు కూడా నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అయితే అమ్మా నేను స్వామి సేవ చెయ్యకుండా మందిరానికి ఎట్లా వెళ్ళను? am I going for prasadam or am I just going and asking blessings from Bhagwan? నాకు ప్రసాదం కాదు, నేను సేవ చేసినప్పుడే నేను మందిరానికి వెళ్తాను అనేసి నేను అన్నాను. సో దిస్ ఇస్ హౌ, అంటే నా గురించి నేను చెప్పుకోవడం కాదు, నేను చెప్తున్నాను ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనము స్వామి మందిరంలోకి వస్తున్నాము అంటే వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఇట్ ఈస్ ఓన్లీ టు డూ సేవ, ఇట్ ఈస్ ఓన్లీ టు ఇంప్రూవ్ అవర్ సెల్స్ ఇన్ అవర్ సాధన. మనం సాధనలో ఎంత ఇంప్రూవ్ అవుతున్నామో, మనం సేవ చేస్తున్నామా లేదా అన్నది ఒక్కటే స్వామి చూస్తున్నారు, వేరేది ఏది కూడా స్వామి చూడట్లేదు. స్వామి కూడా అంటారు, నేను కౌంట్ చేస్తున్నాను. శిశుపాలుడికి ఏం చేశారు స్వామి, అదే కృష్ణుడు అన్ని కౌంట్ చేసి దాని తర్వాత చేశారు. సో స్వామికి కూడా ఎంతో పేషెన్స్ అన్నమాట. సో మనల్ని కూడా అలాగా చాలా ఛాన్సెస్ ఇస్తున్నారు. ఛాన్సెస్ ఇచ్చి మారుతారేమో, ఇంకా కొంచెం బెటర్ అవుతారేమో అనేసి మనకి
ఛాన్సెస్ ఇచ్చుకుంటూ వస్తున్నారు స్వామి. సో ఇలాగా మనం అందరం కూడాను చక్కగా కనెక్షన్ తో ఉన్నప్పుడు లైట్ బాగా వెలుగుతుంది, అవునా? ఈ దీపాలు లాగా మనము ఈ శత జయంతోత్సవంలో మనము ఈ దీపాలు ఎంత బాగా వెలుగుతే అంత బాగా మనము సమాజానికి వెలుగునివ్వగలము. సో ఆ విధంగా మనం కనెక్షన్ అనేది డెవలప్ చేసుకున్నప్పుడు ఈ జర్నీ ఆఫ్ ఐ టు వి అన్నది సార్థకం అవుతుంది. లేకపోతే మనం ఐలోనే ఉండిపోతాము. మనం ఇంకేమి we cannot move forward in our life. సో స్వామి ఏం చెప్పారు? వసుదైక కుటుంబం అంటే ఈ మొత్తం విశ్వమే ఒక కుటుంబం. అంతవరకు మనము స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం భగవంతుడితో ఒకటి అవ్వట్లేదు అంటే కోరికలే. మనం అందరూ ఒకటే అనుకుని మనం ఎప్పుడైతే మన మన కుటుంబాన్ని పెంచుకుంటామో, ఎవరికి మంచి జరిగినా మనకి మంచిగా హ్యాపీనెస్ అనిపిస్తుంది, ఎవరికి చెడు జరిగినా అయ్యో పాపం అని అనిపిస్తుంది. సో అప్పుడు మనకి హ్యాపీనెస్ మన దగ్గరే ఉంది కదా, అందరూ నా వాళ్ళే అనుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటది మనకి. సో స్వామి చెప్పేది అదే, బంధం తెగిపోవాలి, ఆ డిజైర్స్ అన్న బంధం తెగిపోవాలి అని అంటే అంతా నా వాళ్లే అని పెరుగుతూ పోతే ఆ బంధం అలా పడిపోతుంది, అవునా? ఇంకో విధంగా ఆలోచిస్తే పర్సనల్ సాధన చేసే వాళ్ళు ఉంటారు. ఆ పర్సనల్ సాధన చేసినప్పుడు ఈ దేహాన్ని నేను కాదు, ఈ మనస్సుని నేను కాదు, ఈ బుద్ధిని నేను కాదు, నేనుండేది లోపల ఆత్మస్వరూపాన్ని అని ఎప్పుడైతే మనం అలా లోపల సూక్ష్మంగా వెళ్ళిపోతామో అప్పుడు కూడా బంధం పడిపోతుంది. సో రెండు విధాలుగా కూడాను బంధం పడిపోతుంది. మనము ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మనము లోపలికి ఇన్నర్ జర్నీ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు కూడా బంధం పడిపోతుంది. మనలాంటి వాళ్ళకి అది కష్టము అని స్వామి మనకి సేవా మార్గం అన్నది చెప్పారు. సో మన జాబ్ ఏంటి అంటే బంధాన్ని తెంచుకోవడానికి అందరూ నా వాళ్ళే అని నేను ఒక మంచి బల్బ్ లాగా వెలుగుతూ నా కుండను నింపుకుంటూ నా ప్రేమను పంచుకుంటూ అందరితో వెళ్ళినప్పుడు ఈ జర్నీ ఆఫ్ ఐ టు వి అన్నది సార్థకం అవుతుంది. సో ఇక్కడ చాలా మంది అంగన్వాడీ వాళ్ళు కూడా వచ్చారు. నాకు నిజంగా పేరున అందరికీ క్లాప్స్ అమ్మా. మీరు యాక్చువల్లీ చేసే సేవ ఇస్ వండర్ఫుల్. మీకు ఇచ్చే పారితోషికం అన్నది ఇట్స్ నథింగ్ కంపేర్ టు ద వర్క్ విచ్ యు డూ. సో మేము ఈ రోజు కృతజ్ఞత చెప్పుకుంటున్నాము. ఎందుకంటే సమాజానికి మీరు ఎంతో సేవ చేస్తున్నారు, ఎంతో మంచి సేవలు చేస్తున్నారు. సో మేము కూడా మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దట్ ఇస్ వెరీ వెరీ ట్రూ యాక్చువల్లీ స్పీకింగ్. సో స్వామి ఇదే చెప్పారు కదా, ఈగో ఉండకూడదు. మనం ఏదో చేసేస్తున్నాము అని, మనం ఏదో సంస్థకి బిలాంగ్ అయిపోయాము అని, దట్ ఈస్ నాట్ ద థింగ్. అందరిలో మంచి పాయింట్స్ ఉంటాయి. అందరిలో ఉన్న మంచిని మనం తీసుకోవాలి, మనలో ఉన్న మంచిని కూడా ఇంకొకరికి పంచాలి. సో వి ఆల్ ఇన్వైట్ యూ ఇన్ టు ద సాయి ఫ్యామిలీ. ఈ శత జయంతోత్సవాల సందర్భంగా మీరందరూ కూడాను ఈ గడప దాటి వచ్చిన వాళ్ళందరినీ కూడా మేము మా సాయి ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకుంటాము. సో యు ఆర్ ఆల్రెడీ ఇన్ అవర్ సాయి ఫ్యామిలీ. So we will see how we can work with you. Maybe if it is possible, we can see how ఇంకొంచెం మనం కలిసి పని చేయడం అనేది ఎలా ఉంటుందని. If it works out, maybe we can still see how we can work with you all. సో ఖమ్మం జిల్లా వాసులందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడాను థ్యాంక్ యూ. ఏదైనా తప్పులుగా మాట్లాడి ఉంటే క్షమించండి. అండ్ ఐ వాంట్ ఆల్ ద యూత్ ఆఫ్ ఖమ్మం టు రియలీ అండర్స్టాండ్ వాట్ ఇస్ లవ్, వాట్ స్వామి వాంట్స్. ఎందుకంటే మీరే ఫ్యూచర్ జనరేషన్, యూ విల్ బి గోయింగ్ ఫార్వర్డ్. సో ప్రతిదీ ధైర్యం ఉండాలి. ఎంత ధైర్యం ఉంటే స్వామికి అంత ఇష్టం. ఏమీ అవ్వదు. వై ఫియర్ వెన్ ఐఎమ్ హియర్ అండ్ స్వామి అంటారు కదా, అది గుర్తు పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మీ మనసులో సంకల్పం గట్టిగా ఉంది అని అంటే ఏదైనా జరుగుతుంది. నేను ఒకసారి ఏమైందంటే, ఇలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నాకు ఎప్పుడైతే బాధ్యత ఇచ్చారో ఫస్ట్ టైం, అప్పుడు జహీరాబాద్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనమాట నాది. జహీరాబాద్ లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలి. అక్కడ సమితి చాలా స్తబ్దంగా ఉంది అని చెప్పేసి, మనలో మనం మాట్లాడుకున్నాం, ఫ్యామిలీ కాబట్టి చెప్తున్నాను నేను. సో అక్కడ చాలా ఇదిగా ఉంది అని చెప్పేసి మా అందరం డిస్ట్రిక్ట్ కార్యవర్గం అందరం కూడాను కలిసి వెళ్ళాం అనమాట. జహీరాబాద్ కి వెళ్ళినప్పుడు అక్కడ చూసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేద్దాం అనేసి ఎవరితో మాట్లాడాలని చూస్తే అక్కడ అసలు ఆ సీనే లేదు. భజన్లు అవ్వట్లేదు, లేకపోతే నోబడీ ఈస్ కమింగ్. సో ఆ పరిస్థితిలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలంటే ఏం చేయాలి? సో అక్కడ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, కానీ
ఈ పరిస్థితి ముందుకు వెళ్ళాలంటే ఎలా మీరు చేయాలి అని అందరూ అంటారు. కానీ దెన్ ఐ థాట్ ఇన్ మై మైండ్, స్వామి ఎందుకో నన్ను తీసుకొచ్చావు ఇక్కడికి. నాకేమనిపిస్తుందంటే ఐ షుడ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. నాకేమనిపించిందంటే నేను కూడా నా వల్ల కాదు అని నేను వెళ్ళిపోలేను స్వామి, నేను చేయగలిగేది నేను చేయాలి అని చెప్పేసి వెళ్ళి స్వామికి నమస్కారం చేసుకుని ఐ మేడ్ ఇట్ అప్ ఇన్ మై మైండ్. ఒక సంకల్పం తీసుకున్నాను అనమాట మైండ్ లో. I will see that this Samiti will become fruitful and it will become once again a blossoming Samiti అని నేను మైండ్ లో అనుకున్నాను. నేను స్వామికి అక్కడ మాట ఇచ్చుకున్నాను, స్వామి ఇట్ షుడ్ హ్యాపెన్ అండ్ దెన్ నా గురించి నేను చెప్పుకోవట్లేదండి, సారీ. హియర్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ సంకల్పం. మన స్త్రీలు ఎస్పెషల్లీ సంకల్ప శక్తి అని అన్నాం కదా, ఇట్స్ సో వెరీ ఇంపార్టెంట్. ఆ సంకల్ప శక్తి ఎప్పుడైతే మనము అంత ఇంటిగ్రిటీతో మనం ఎప్పుడైతే సంకల్పం చేసుకుంటామో థింగ్స్ విల్ జస్ట్ మూవ్ ఫార్వర్డ్. అప్పుడు ఏమైంది అని అంటే ఐ థింక్ ఐ వెంట్ దే కంటిన్యూస్లీ ఫర్ 10 weeks అండి. బాల్ వికాస్ తీసుకున్నాను అక్కడ. అంటే నేను ఇంకా స్కిల్ డెవలప్మెంట్ వదిలేసాను. అక్కడ చేయాల్సింది ఏంటి అంటే అక్కడ బాల్ వికాస్ స్టార్ట్ చేయాలి. సో బాల్ వికాస్ పిల్లలకి చక్కగా 8 weeks వరకు కంటిన్యూస్లీ. దెన్ అక్కడ ఆఫీస్ బేరర్స్ కూడా దెన్ దే స్టార్టెడ్ కమింగ్ అండ్ రిసీవింగ్ మీ అట్ ది బస్ స్టాప్. మేడం మీరు అంత దూరం నుంచి వస్తున్నారు కదా, మేము ఇంత మటుకు చేయలేమా అని చెప్పేసి దే స్టార్టెడ్ కమింగ్. And then at a point they started to think, ఈ మేడం మన కోసం 8 వారాలు 10 వారాలు ఒక్క వారం కూడా తప్పలేదండి. నేను I used to get into a bus and every time 3 hours journey from my place to Zahirabad, come what may, rain or ఎండ, నేనైతే వెళ్ళేదాన్ని. మా ఆయన ఏమో కామ్గా, అంటే he knows that I am into the Sai organization in Guangzhou also. I was a very very committed worker. సో అందుకని చెప్పి ఆయన ఇదేదో చేస్తోందంటే ఆలోచించే చేస్తున్నట్టుంది అని అనుకున్నారనమాట ఆయన. సో నేను ఆయనకి ఏంటి అని అంటే, నేను బస్ స్టాప్ లో ఆయన నన్ను దింపడం, నేను వచ్చేసరికి ఆయన బస్ స్టాప్ నుంచి నన్ను మళ్ళీ పట్టుకొచ్చేస్తారు. అంటే బస్ స్టాప్ కి మా ఇంటికి 20 నిమిషాల దూరం అనమాట. కొంచెం లేట్ అయ్యేది, ముందెళ్ళేయడం ఇలాంటివన్నీ ఉండేవి. సో నేను అక్కడ నాకు మా ఆయన ఒక్క రోజు కూడా ఎప్పుడు నువ్వే వెళ్ళాలా, మీరు పంచుకోవచ్చు కదా షెడ్యూల్, ఒక వారం ఒక డిస్ట్రిక్ట్ ఆఫీస్ బేరర్ వెళ్ళొచ్చు, ఇంకో వారం ఇంకో డిస్ట్రిక్ట్ ఆఫీస్ బేరర్ వెళ్ళొచ్చు ఇలా అంటే వచ్చే వాళ్ళైతే వచ్చి మాధవి నువ్వు వెళ్తున్నావు కదా నేను ఈ వారం వెళ్తానులే నువ్వు ఇంట్లో ఉండు, వచ్చే వాళ్ళైతే అలా మాట్లాడతారు. అవునా? రాలేదు అంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో మై జాబ్ ఇస్ సంకల్పం టు స్వామి. సో ఐ హ్యావ్ టు కంటిన్యూ ఇట్. సో ఐ వెంట్ ఆల్ 8 weeks 10 weeks టు బాల్ వికాస్. ఎంత చక్కగా బాల్ వికాస్ నేర్చుకున్నారు అని అంటే, ఇప్పుడు అక్కడ 3 బాల్ వికాస్ సెంటర్స్. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూడా 2 years అయిపోయింది. అంటే నేను వెళ్ళక అక్కడ వాళ్ళతో టచ్ పెట్టుకొని, ఎందుకంటే అక్కడ అయిన తర్వాత మళ్ళీ ఐ గాట్ ద స్టేట్ రోల్ ఆఫ్, అప్పుడు డివైసీగా ఉండేదాన్ని, అప్పుడు మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ అనేది మళ్ళీ నాకు అప్పగిచ్చారు కాబట్టి వేరే చోట్లంతా తిరగడం అయింది. సో దాట్ ఈస్ వై ఐ వాజ్ నాట్ ఏబుల్ టు. కానీ ఈ రోజుకి కూడా ఐ సీ హౌ బ్యూటిఫుల్లీ వాళ్ళు వేదం స్టాండ్ చేస్తారు, స్కిట్స్ చేస్తారు, పర్తియాత్రలకు వెళ్తారు. అంత చక్కగా బాల్ వికాస్ సెంటర్స్ 3 centers రన్ అవుతున్నాయి ఈ రోజు. అక్కడ మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా చేసాం. ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం అదే బాల్ వికాస్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళందరూ కొంచెం సహకరించడం మొదలెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసినప్పుడు అప్పుడు మేము అనుకున్న టీచరు మానేసింది, రాలేదు, ఆ రోజు మీటింగ్కే రాలేదు. ఎలాగబ్బా అని అనుకుంటామో లేదో ఒక టీచర్ వాక్ చేసి వస్తుంది, వచ్చేసి మేడం నేను చెప్తాను. మరి ఆమెకు ఎలా తెలిసింది మేము ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము అని, లేకపోతే ఏది ఫస్ట్ పెట్టుకున్నారంట ఈ సమితి కన్వీనరు, ఫస్ట్ అంటే మహిళా కోఆర్డినేటర్ ఫస్ట్ చెప్పి పెట్టుకున్నారు, ఆమె వద్దు అనుకున్నారు. కానీ ఆమెనేం పిలవలేదు, వేరే ఆవిడని పిలిచారు. కానీ ఆ అమ్మాయి నడుచుకుంటా వచ్చింది. మరి ఎలా వచ్చింది? స్వామి అనుకుంటేనే ఆ అమ్మాయి వచ్చింది. సో మనం ఎప్పుడైతే ప్రయత్నాలు, మన ఇంటిగ్రిటీ ఎప్పుడైతే ఉంటుందో డెఫినెట్ గా స్వామి మనం ఒక అడుగు వెయ్యాలే కానీ స్వామి 10 అడుగులు డెఫినెట్ గా వేస్తారు. ఇక్కడ పనిచేసే మా డిస్ట్రిక్ట్ ఆఫీస్ బేరర్స్ కానివ్వండి, స్టేట్ ఆఫీస్ బేరర్స్ కానివ్వండి, ఎవరే కానివ్వండి, మీరు కూడా చెప్పగలరు. ఇది మటుకు మనం అందరం అనుభవించిందే. ఎప్పుడైతే మనం సరిగ్గా జరగలేదు ప్రోగ్రామ్ అని అనుకుంటే అక్కడ ఏదో మనలోనే లోపం వచ్చింది, మన థాట్స్ లో కానీ మన ఎఫర్ట్స్ లోనే అది లోపం వచ్చింది అని మనం అనుకోవాలి. సో ఇట్ ఈస్ అన్ ఇన్విటేషన్ టు ఆల్ ద యూత్ టు ట్రెడ్ ద పాత్ ఆఫ్ లవ్. ఐ విల్ నాట్ సే సాయి పాత్, టు ట్రెడ్ ద పాత్ ఆఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ లవ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మీలో ఉందో స్వామి మీతోటే ఉన్నారు. మొన్న మేము ఒక 1 week బ్యాక్ పుట్టపర్తిలో ఉన్నామన్నమాట.
సో ఎంత చక్కగా చేస్తున్నారు అని అంటే ఆ అరేంజ్మెంట్స్, అంటే కార్యవర్గం, నేషనల్ కార్యవర్గం కానివ్వండి, స్టేట్ కార్యవర్గం కానివ్వండి, ఆ కమిటీస్ లోని ఉన్న మెంబర్స్ కానివ్వండి, ఎంత గేరప్ అయి ఉన్నాము అని అంటే వాట్ నెక్స్ట్, ఏం చెయ్యాలి స్వామికి. ఆ కార్యం అంతా అక్కడ శత జయంత్యోత్సవాల్లో మనకి టోటలీ 1.2 మిలియన్ మీల్స్, అంటే 1,20,000, 1.2 మిలియన్ అంటే 10 lakhs కదా, 12 lakh, 1.2 మిలియన్ అంటే 12 lakhs. సో 12 lakh మీల్స్ అంటే భోజనాలు, 12 lakh భోజనాలకి సిద్ధం అవుతున్నారు అక్కడ. సో అక్కడ జర్మన్ హ్యాంగర్స్ అనే టెక్నాలజీ తోటి ఎవరికి కూడాను ప్లేస్ లేదు ఉండడానికి అని అనుకోకుండా, దీనికి కొంచెం డబుల్ హైట్ ఉంటదమ్మా, అంత హైట్ లో మనకి హ్యాంగర్స్ తోటి చక్కగా మనకి అకామిడేషన్ అనేది ఇస్తున్నారు. ఆ అకామిడేషన్ వెనకాలనే మనకి అన్ని టాయిలెట్స్, చేంజింగ్ రూమ్స్, అన్ని అలా, రూమ్స్ అంటే చేంజింగ్ రూమ్స్ కాదు, అక్కడ చేంజ్ చేసుకోవడానికి, బట్టలు చేంజ్ చేసుకోవడానికి ప్లేస్, ఇలాంటివన్నీ ఉన్నాయి. అక్కడే పక్కనే కిచెన్స్, అంటే 5-6 ప్లేసెస్ లో, అంటే బస్ స్టాండ్ దగ్గర 2, మళ్ళీ ఇక్కడ వెస్ట్ గేట్ దగ్గర 2, నార్త్ కిచెన్ ఆల్రెడీ ఉండింది, నార్త్ లో ఉండేటువంటి ఫుడ్ కోర్ట్ మనకి. సో ఇవన్నీ కూడా ఉండంగా మనకి ఎలా అంటే ఒక 6 ఫుడ్ కోర్ట్స్, ఒక 6 కిచెన్స్, ఇన్ని వస్తున్నాయి. నార్త్ ఇండియన్స్ కి సరిపట్టుగా నార్త్ ఇండియన్ స్టఫ్ కూడా ఉంది. సో ఇప్పుడు మెను ఎలా ఉంది అంటే 10 రోజులకి సరిపడా 4 పూటల, ఎవ్రీడే 4 మీల్స్ ఇంక్లూడింగ్ స్నాక్స్ అండ్ టీ, అట్లా మెను తయారు చేసేసి ఏ కుక్స్ వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనం ఎలా సర్వ్ చేయాలి, స్టేడియంలో ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, ఫుడ్, కిచెన్, కుకింగ్ కి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, బోల్డ్ మంది గెస్ట్లు వస్తున్నారు వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబిలిటీ, అలా మనకి ఒక 18 కమిటీస్ ఫామ్ చేశారు. అండ్ ప్రతి కమిటీ ఒక నెల రోజుల నుంచి కంటిన్యూస్ గా వర్క్ చేస్తుంది. సో ఎప్పుడు కని విని ఎరుగని విధంగా శత జయంతోత్సవాలను మనం జరుపుకోబోతున్నాము. మీరందరూ కూడా వచ్చి ఆ శత జయంతోత్సవాల్లో పాల్గొని, ఐ థింక్ ఇట్ విల్ బి అ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. మనకి లైఫ్ కే అదొక మెమరీ లాగా ఉండిపోయే అవకాశం ఉంది. సో మీరెవరు కూడాను అవకాశం ఉంటే అవకాశం చేసుకొని రండి. అక్కడ ఎలా బోల్డ్ మంది ఉంటారు అంటే బోల్డ్ మంది ఉంటారు, అయినా మనకు అకామిడేషన్ ఉంది, ఫుడ్ ఉంది, నో ప్రాబ్లం. ఓన్లీ థింగ్, డోంట్ గెట్ మచ్ మనీ, డోంట్ గెట్ జ్యువెలరీ, జస్ట్ కమ్ విత్ వన్ దరి తీసుకొని రండి, కింద వేసుకోవడానికి ఒక ఎయిర్ పిల్లో తీసుకొని రండి, మీ బట్టలు తీసుకొని రండి, మీకు కావాల్సిన డబ్బులు తీసుకొని రండి. ఆ డబ్బులు కూడా మీరు లోపల పాకెట్ లో పెట్టుకోండి, ఎవ్వరికి ఇంకా మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉండవు. సో మస్కిటోస్ ఏమైనా ఉంటాయి అని అనిపిస్తే ఓడోమాస్ తెచ్చుకోండి, కాయిల్స్ తెచ్చుకోండి, పెట్టుకోండి. మీకు కావాల్సిన 3 మందులు, జ్వరానికి, ఒళ్ళు నొప్పులకి, మోషన్స్ కి, తలనొప్పికి, వీటికి మందులు తెచ్చుకోండి. ఎందుకంటే అప్పుడు మనం సిక్ అయ్యాము అంటే అక్కడిక్కడికి వెళ్ళడానికి మనకి కుదరదు. సో సేవలకు వచ్చే వాళ్ళు ఈ పర్టికులర్ ప్రికాషన్స్ అన్ని తీసుకోండి. అండ్ భక్తులుగా వచ్చే వాళ్ళు మీరు 19th లేడీస్ డే, ఈ రోజు మనం ఇక్కడ లేడీస్ డే జరుపుకుంటున్నాం. సో 19th మనం అక్కడ శత జయంతోత్సవాల లేడీస్ డే జరుపుకోబోతున్నాం. ఆ రోజు ఎవరు వస్తున్నారంటే స్వయంగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. సో ఆ శత జయంతోత్సవాలు స్టేడియంలో జరిగేటప్పుడు మనం అందరం ఆ స్టేడియంలో ఉండి స్వామికి ఆనందం కలిగించే విధంగా మనం అందరం అక్కడ హాజరవుదాము. అందరూ రావాలి, ఆహ్వానిస్తున్నాము మేము, ఈ ఉత్సవాలలో పాల్గొనండి. సో మీకు ఏవైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ సమితి ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. సో ప్లీజ్ కమ్ అండ్ పార్టిసిపేట్. 23rd మనకి స్వామి బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటాయి, అవి కూడా మనకి స్టేడియంలోనే జరగబోతున్నాయి. సో ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ, ఏదో ఒక ఉత్సవం, కోలాహలం అలాగా ఉండబోతోంది. సో మీరందరూ వచ్చి ఇందులో పాల్గొనవలసిందిగా మేము కోరుతున్నాము. సో మాకు కూడా ఎలా ఉంది అని అంటే ఇన్నేళ్లుగా మనం సాయి ఆర్గనైజేషన్ లో ఉన్నాము. సో మనకు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నట్టుగా మనకి అనిపిస్తోంది. అక్కడికి వెళ్ళి మేము ఛార్జ్ అయ్యి వచ్చాం. ఇందాక ఛార్జింగ్ అని అన్నాం కదా, మాకు కూడా ఛార్జింగ్ పడిపోతూ ఉంటుంది కదా, సో మళ్ళీ ఛార్జ్ అయ్యి వచ్చాము. సో ఆ ఛార్జ్ ని అలా కంటిన్యూస్ గా మనం ఛార్జింగ్ చేసుకుంటూ స్వామి ఇచ్చే అవకాశాలను పోగొట్టకుండా ఉంటే మనకి ఛార్జింగ్ అయ్యే అవకాశం ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది.
సో ఆ అవకాశాలని మనం యూజ్ చేసుకుంటూ మనం పుట్టపర్తి ప్రయాణం అవుదాము. వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని స్వామి ఆశీర్వాదాన్ని తీసుకుందాము. జై సాయిరామ్.